హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లోకి మా పిల్లల కోసం జాంబో బ్యాటరీ కార్ని అయితే బుక్ చేసుకున్నాము. అదైతే వచ్చింది ఇంటికి. దాన్నైతే ఓపెన్ చేస్తున్నారు మా పిల్లలు. ఇప్పటికే అది వచ్చి 2 డేస్ అవుతుంది. నాన్న దాన్ని ఓపెన్ చేయి ఓపెన్ చేయి అని చెప్పేసి అంటున్నారు. దానికోసం అయితే ఓపెన్ చేయడం అయితే చేస్తున్నాము. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు. దీన్ని మనం ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. దీనికి కొంచెం మనం ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి. అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే మరి మీ అందరికీ చూపిద్దామని అయితే నేను అనుకున్నాను ఈరోజు. అందుకోసమనే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూడండి, ఇది మీకైతే హెల్ప్ఫుల్ అవ్వచ్చు. వాళ్ళైతే కార్ని జస్ట్ ఇప్పుడే బాక్స్ నుంచి ఓపెన్ చేసేసి తీస్తున్నారు. అందులో కొన్ని పార్ట్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్లో అయితే ఉందండి ఇది కార్ వచ్చేసి. మొత్తానికి ఆ కార్ని అయితే తీసి కింద పెట్టారు. ఆ కవర్ అయితే తీసేసి చూడాలి మరి కార్ అయితే ఎలా ఇచ్చారో. చూడండి, ఇందులో మనకు ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా ఉందండి. ఇందులో చూస్తూ మనమైతే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము అయితే వీల్స్ తోటి స్టార్ట్ చేసాము. దీనికి ఉన్న 4 వీల్స్ కూడా మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫిట్ చేసేసుకోవాలి. అంటే వాటికి నట్స్ అయితే వస్తాయండి. వీల్ పెట్టేసి మనం నట్స్ని అయితే ఫిట్ చేస్తే అది వీల్ అనేది సెట్ అయిపోతుంది. ఈ విధంగా మనం నట్స్ అయితే ఫిట్ చేసుకోవాలండి వీల్ పెట్టేసిన తర్వాత. మాకైతే ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి.
ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చాలా క్లియర్గా అయితే చూపించాలనుకుంటున్నాను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే. వీల్స్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదైతే స్టీరింగ్. ఈ స్టీరింగ్ కూడా మనమే కనెక్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఈ వైర్తో కనెక్ట్ చేసేసి మనం స్టీరింగ్ అయితే ఫిట్ చేసుకుంటే సరిపోతుందండి. అక్కడైతే హోల్స్ కనిపించట్లేదండి, అందుకోసమని టార్చ్ ఆన్ చేసుకొని చూసుకుంటూ చేస్తున్నారు. ఫాస్ట్గానే అయిపోతుందేమో అనుకున్నాం, కానీ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే టైం అయితే చాలానే తీసుకుంటుందండి.
ఫైనల్గా స్టీరింగ్ అయితే ఇప్పుడు ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిందండి. స్టీరింగ్ వరకు కార్కి ఫ్రంట్ సైడ్ కూడా స్టాండ్ అయితే పెట్టేశారు. నెక్స్ట్ అవి రెండు కూడా ఏంటంటే మిర్రర్స్ అండి. మిర్రర్స్ మనకు ఈ కార్కి మిర్రర్స్ కూడా ఇచ్చారు 2 సైడ్స్కి. అవి అయితే ఫిట్ చేసుకుంటున్నాము మేమైతే మిర్రర్స్. ఇవైతే ఈజీగానే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సీట్ ఉంటుంది కదండి, సీట్ కింద వచ్చేసి మనకు బ్యాటరీ వాటికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ సీట్ కిందే ఉందండి. ఇక్కడ వచ్చేసి మనము బ్యాటరీకి సంబంధించిన కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ సైడ్కి ఉండే హ్యాండిల్స్ అండి. ఇవి సెట్ చేయడానికి అయితే టైం అయితే చాలానే తీసుకుందండి. ఇది ఓపెన్ చేస్తే మనకైతే అందులో వైర్స్ ఉంటాయండి. ఆ వైర్స్ తీసి వాటిని అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. నట్లో లూజ్ చేసి అప్పుడు అందులో అయితే మనకు రెడ్ వైర్ అయితే చూడొచ్చు మీరు. కరెక్ట్గా ఇదే టైంకి మాకైతే పవర్ కట్ కూడా జరిగిందండి. అందుకోసమని అంత చీకటిగా ఉంది, డార్క్. అయినా కానీ మా వాళ్ళు ఆగకుండా ఇన్స్టాలేషన్ అయితే ఆపేయలేదు, అలాగే కంటిన్యూ చేశారు. ఇంకా మేమైతే మొబైల్ లైట్ అయితే టార్చ్ అయితే ఆన్ చేసాము మొబైల్.
యాక్చువల్లీ ఈ హ్యాండిల్స్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సెట్ చేయడానికి కొంచెం టైం చాలా తీసుకుందండి. అవి ఆ హోల్స్లో ప్రాపర్గా ఫిట్ అవ్వలేదు. రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్లో ఫస్ట్ అయితే చేశారు. అది మళ్ళీ చూసుకొని మళ్ళీ తీసేసి మళ్ళీ చేయడం అయితే జరిగింది. దానికైతే కొంచెం టైం వేస్ట్ అయితే అయింది. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న స్టాండ్కి అయితే 2 లైట్స్ ఉంటాయండి. ఈ లైట్స్ వచ్చేసి మనకి ఇట్లా బ్యాక్ సైడ్లో కనిపిస్తాయి. ఫైనల్గా దానికి నట్స్ అయితే ఫిట్ చేస్తున్నారు. చిన్నపిల్లలకైతే ఈ కారు చాలా యూస్ఫుల్ అవుతుందండి. అప్ టు 10 kgs వరకు ఈజీగా ఈ కారు బేర్ చేయగలుగుతుంది. మనకి ఇందులో మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది.
ఫైనల్గా లైట్స్ అయితే సెట్ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ అయితే ఇవ్వాలి. మనకు ఏం లేదు, జస్ట్ సింపుల్ ఆల్రెడీ అక్కడ బ్యాటరీ అయితే ఉంది, దానికి మనము కనెక్ట్ చేస్తే సరిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ మనమైతే వైర్స్ తీసి అక్కడ ఒక పిన్ కనిపిస్తుంది, అక్కడైతే కనెక్ట్ చేస్తే సరిపోతుందండి. దాన్నే అండి చూస్తున్నారు కదా. ఇక్కడ ఇచ్చిన పిన్కి అయితే మనము ఈ బ్లాక్ వైర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇది అయితే ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇక్కడ మనకు సపరేట్గా కూడా రెడ్ కలర్, గ్రీన్ కలర్లో అయితే స్విచ్చెస్ అయితే ఇచ్చారు.
బ్యాటరీ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిందండి. తర్వాత సీట్ కూడా ఫిట్ చేసేసారు. ఈ విధంగా అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తానికి. యాక్చువల్గా ఇది మేము ఆఫర్లో అయితే కాస్ట్ అయితే మాకు తక్కువనే పడింది. ఆన్లైన్లో 6400 చేంజ్ అట్లా పడిందండి. పిల్లలకైతే చాలా హెల్ప్గా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఇంట్లో కూడా ఇలాగ పిల్లలు ఉన్నట్లయితే వెంటనే బుక్ చేసుకోండి. చాలా బాగా ఆడుకుంటారు, బాగా యూజ్ అవుతుంది కూడా. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటాను, హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. చూడండి మా పాప అయితే ఎలా ఆడుకుంటుందో. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నట్లయితే మరి లేట్ చేయకుండా మీరు కూడా బుక్ చేసుకోండి.